సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనం 3 టాపిక్స్ డిస్కస్ చేద్దాం. సో ఆ 3 టాపిక్స్ మీరు ఆల్రెడీ క్లియర్గా థంబ్నెయిల్లో చూసుంటారు. ఫస్ట్ వన్ వచ్చేసరికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డెరివేటివ్స్ అండ్ ఇంటిగ్రల్స్, అండ్ ఇంకోటి వచ్చేసరికి యూనిట్ స్టెప్ ఫంక్షన్, అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి డిరాక్ డెల్టా ఫంక్షన్. సో ముందుగా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డెరివేటివ్స్ చూద్దాం. సో మనకి జనరలైజ్డ్ ఫార్ములా ఒకటి ఉంది, అది రాస్తాను. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ పవర్ ఎన్ టీ వచ్చేసరికి ఎస్ పవర్ ఎన్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ మైనస్ ఎస్ పవర్ ఎన్ మైనస్ 1 ఎఫ్ ఆఫ్ 0 మైనస్ ఎస్ పవర్ ఎన్ మైనస్ 2 ఎఫ్ డాష్ ఆఫ్ 0 మైనస్ ఎస్ పవర్ ఎన్ మైనస్ 3 ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ 0 మైనస్ అండ్ సో ఆన్. సో ఇదేంటంటే డెరివేటివ్స్ యొక్క జనరలైజ్డ్ ఫార్ములా అనమాట. సో మనకేంటంటే 1 తీసుకున్నాం అనుకో, ఎన్ ప్లేస్లో 1, ఇఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1, సో అప్పుడు ఎఫ్ బార్ ఆఫ్ టీ అవుతుంది, అంటే ఎఫ్ ఆఫ్ టీ 1 కనుక తీసుకుంటే అప్పుడు ఎన్ ఈక్వల్ టు 1 అంటే మనకి ఫస్ట్ డిఫరెన్షియేషన్ అనమాట, అంటే ఫస్ట్ డిఫరెన్షియేషన్ అనుకోండి. అప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ టీ అయింది. అప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే ఎస్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ మైనస్ ఎస్ 1 అంటే 1 మైనస్ 1 ఇంటూ ఎఫ్ ఆఫ్ 0. సో మైనస్ ఇక్కడ వస్తుంది అనమాట. నెక్స్ట్ 1 మైనస్ 2 అంటే నెగిటివ్ వాల్యూస్ ఇవన్నీ వస్తాయి. సో అవన్నీ తీసుకోము, జస్ట్ ఎస్ ఇంటూ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్, ఎస్ మైనస్ పవర్ అంటే 0 కాబట్టి ఎఫ్ ఆఫ్ 0 ఇంతవరకు. సో దీన్ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ వచ్చేసరికి ఎస్ ఇంటూ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0. సింపుల్గా ముందు ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ కనుక్కొని తర్వాత ఎస్ మల్టిప్లై చేసి దాంట్లో 0 పెట్టి సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏంటంటే ఫస్ట్ డెరివేటివ్ వస్తుంది. నెక్స్ట్ అలాగే సేమ్ సెకండ్ డెరివేటివ్ అనుకోండి. సెకండ్ డెరివేటివ్కి వచ్చేసరికి ఎస్ స్క్వేర్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ మైనస్ ఎస్ ఇంటూ ఎఫ్ ఆఫ్ 0 మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ 0. సో ఈసారి ఏంటంటే 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్కడ వరకు అయితే టర్మ్ మనకి 0 అయిపోతుందో, కాన్స్టెంట్ టర్మ్ వస్తుందో అక్కడ వరకు తీసుకోవాలి. సో ఎస్ పవర్ ఇక్కడ 2 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, ఎస్ స్క్వేర్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ మైనస్ 2 మైనస్ 1 అంటే 1 ఇంటూ ఎఫ్ ఆఫ్ 0 మైనస్ 2 మైనస్ 2 0 కాబట్టి ఎస్ పవర్ 0 అంటే 1 ఎఫ్ డాష్ ఆఫ్ 0 అంతే. అదే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈసారి ట్రిపుల్ డాష్ తీసుకుందాం అనుకోండి. సో అప్పుడు ఎస్ క్యూబ్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ మైనస్ ఎస్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ 0 నెక్స్ట్ వచ్చేసరికి ఎస్ ఎఫ్ డాష్ ఆఫ్ 0 మైనస్ ఎస్ ఉండదు కాబట్టి ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ 0. ఎస్ పవర్ 0 అంటే 1 అవుతుంది కదా. సో అది ఏ పవర్ అంటే ఏ డిఫరెన్షియేషన్ అనేది ఫస్ట్ సెకండ్ థర్డ్ డిఫరెన్షియేషన్ అనేది, సో ఈ ఫార్ములాని బట్టి మనం వీటిని బట్టి డిరైవ్ చేయొచ్చు. సో వీటి మీద ప్రాబ్లమ్స్ ఇప్పుడు లేవు, లాస్ట్ అప్లికేషన్స్ ఉన్నాయి కదా, అప్లికేషన్ పార్ట్లో ఇవి చాలా యూజ్ అవుతాయి అన్నమాట. సో అప్పుడు చూద్దాం. ఇప్పుడు జస్ట్ ఏంటంటే టాపిక్ వచ్చింది కాబట్టి ఆ ఫార్ములాస్ ఏంటి అనేది నేర్చుకుంటే సరిపోద్ది. లాస్ట్ టాపిక్లో ఇవి చాలా యూజ్ అవుతాయి అన్నమాట. సో అది సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఇంటిగ్రల్స్. సో ఈసారి ఇంటిగ్రల్స్కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎలా కనుక్కుంటాం. సో మనకి బేసిక్గా 2 టైప్స్ ఆఫ్ ఇంటిగ్రల్స్ ఉన్నాయి అనమాట, అంటే ఈ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్లో. ఒకటి వచ్చేసరికి లిమిట్స్ 0 to ఇన్ఫినిటీ ఉంటాయి, అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే 0 to t అని ఉంటాయి. సో 0 to ఇన్ఫినిటీ కనుక ప్రాబ్లం ఉంటే మనకు ఆల్రెడీ బేసిక్ లాప్లాస్ ఫంక్షన్ ఏంటి, ఈజ్ ఈక్వల్ టు 0 to ఇన్ఫినిటీ e పవర్ మైనస్ st ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ dt. సో మనకి ఇచ్చిన ప్రాబ్లం కనుక 0 to ఇన్ఫినిటీ కనుక లిమిట్స్ ఉంటే దీంతో కంపేర్ చేసుకొని, సో బేసిక్ ఫంక్షనాలతో కంపేర్ చేసుకొని, సో ఈ పవర్ మైనస్ ఎస్టీ అంటే ఇక్కడ ఈ పవర్ సంథింగ్ ఉంటుంది, అంటే జీరో టీ కానీ 1t కానీ ఎంతో కొంత ఉంటుంది. సో ఎస్ వాల్యూ అనేది మనం కంపేర్ చేస్తే తెలిసిపోద్ది, ఎస్ వాల్యూ 1 సంథింగ్ లేకపోతే 0 అనేది. సో డైరెక్ట్గా మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎఫ్ ఆఫ్ టీ తీసుకొని, సో దీనికి లాప్లాస్ కనుక్కొని ఫైనల్గా ఎస్ వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం, either 1 or 2 సంథింగ్ బేస్డ్ అపాన్ గివెన్ ప్రాబ్లం మీద ఎస్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో అది
0 to ఇన్ఫినిటీ కనుక ఇస్తే బేసిక్ ఫంక్షన్ అంటే బేసిక్ డెఫినేషన్ ఉండేది కదా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్, దాంతో కంపేర్ చేసి ఫైండ్ అవుట్ చేయడం. ఎప్పుడు 0 to ఇన్ఫినిటీ కనుక ఇంటిగ్రేషన్ ఇస్తే, లేదు 0 to t కనుక ఇచ్చాడంటే సో అప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఫార్ములా ఒకటి ఉంది, దాన్ని యూజ్ చేయాల్సి వస్తుంది. సో అది కూడా పెద్ద కష్టమైన ప్రాబ్లం కాదు, సింపుల్ ప్రాబ్లమే. దట్ ఈస్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ 0 to t f of t dt ఉందనుకోండి. సో సింపుల్గా f bar of s కనుక్కొని డినామినేటర్లో ఒక s అనేది ప్లేస్ చేస్తాం అంతే. ఇచ్చిన ఫంక్షన్కి f of t కదా, ఆ ఫంక్షన్కి లాప్లాస్ కనుక్కొని డినామినేటర్లో s వేస్తే మనకి దీని యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వచ్చేసినట్టే. సో గివెన్ ప్రాబ్లం చాలా జాగ్రత్తగా చూడాలి. వాడు ఇచ్చిన లిమిట్స్ 0 to t ఇచ్చాడా, 0 to ఇన్ఫినిటీ ఇచ్చాడా, సో దాన్ని బట్టి చూసి మనం ఏ ఫార్ములా యూజ్ చేసుకోవాలనేది ఉంటుంది అనమాట. సో ప్రాబ్లమ్స్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం 0 to t t ఇంటూ sin 3t dt ఇచ్చాడు. వాడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అని అంటాడు ఒక్కోసారి, ఇంకోసారి లేకపోతే సాల్వ్ బై యూజింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అని అడుగుతాడు. లేదు అలా అడగకుండా ఉన్నాడంటే డైరెక్ట్గా నార్మల్గా ఇలా ఇచ్చినా సరే మనం లాప్లాస్లో చేయాల్సి వస్తుంది. ఎప్పుడు ఆ పర్టికులర్ ఈ ప్రాబ్లం కనుక ఆ థర్డ్ యూనిట్ మనది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ థర్డ్ యూనిట్ కదా, సో థర్డ్ యూనిట్ దాంట్లో మెన్షన్ చేస్తే అప్పుడు ఖచ్చితంగా మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్లోనే సాల్వ్ చేయాల్సి వస్తుంది. సో ఫస్ట్ చెక్ చేయాల్సింది మనకి లిమిట్స్ ఏంటి, 0 to t 0 to ఇన్ఫినిటీయా. సో 0 to t కాబట్టి సో 0 to t అయితే సింపుల్గా మనకు ఇచ్చిన ఫంక్షన్ f of t అనుకొని f bar of s కనుక్కొని డినామినేటర్లో ఒక s యాడ్ చేయడం. సో ముందు ఫార్ములా రాద్దాం. ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 0 to t f of t ఇంటూ dt వచ్చేసరికి 1/s ఇంటూ f bar of s. సో దట్ ఇంప్లైస్ f of t వచ్చేసరికి ఏమవుతుంది, t sin 3t. ఇక్కడ ఉన్నది మొత్తం f of t, t sin 3t. సో దీనికి లాప్లాస్ కనుక్కుందాం. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of t వచ్చేసరికి ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ t ఇంటూ sin 3t. సో t ఇంటూ సమ్ ఫంక్షన్ ఉంది కదా, సో మల్టిప్లికేషన్ బై t కదా, ఇది t అనేది మల్టిప్లై ఉంది కదా. సో మల్టిప్లికేషన్ బై tలో మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటి, -1 హోల్ పవర్ n. n అంటే t పవర్ 1 కాబట్టి 1 d/ds ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin 3t. దట్ ఇంప్లైస్ మైనస్ d/ds ఆఫ్ sin 3tకి ఏంటి 3/s² ప్లస్ 3² అంటే 9. సో మైనస్ 3 కాన్స్టెంట్ బయట రాస్తే d/ds ఆఫ్ 1/s² ప్లస్ 9. సో -3 ఇంటూ, సో డిఫరెన్షియేషన్ చేస్తే -1/x² కదా, సో -1/x² అంటే s² ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ అగైన్ డిఫరెన్షియేషన్ చేస్తే 2s. అప్పుడు మల్టిప్లై చేస్తే ఏమవుద్ది 6s/s² ప్లస్ 9 హోల్ స్క్వేర్. సో ఇదేంటి f bar of s అంటే నథింగ్ బట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ f of t. బట్ మనకు అనుకోవాల్సింది ఏంటి, ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ 0 to t f of t ఇంటూ dt కదా. సో దట్ ఇంప్లైస్ అట్లే రాస్తే సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 0 to t f of t అంటే t sin 3t dt వచ్చేసరికి f bar of s బై s. f bar of s ఏది 6s అంటే 6s బై s ఇంటూ s² ప్లస్ 9 హోల్ స్క్వేర్. s క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు ఇంక రిమైనింగ్ 6/s² ప్లస్ 9 హోల్ స్క్వేర్ వస్తుంది. సో సింపుల్ ఏం లేదు, 0 to t కనుక ఇస్తే మనకి లోపల ఉన్న ఫంక్షన్ తీసుకొని దానికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కొని లాస్ట్లో డినామినేటర్లో బై s వేసి క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయడం, లేకపోతే అలా వదిలేయడం. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. సెకండ్ ప్రాబ్లం వచ్చేసరికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 0 to t cos at మైనస్ cos bt dt. సో గివెన్ ప్రాబ్లం ఏంటంటే ఇచ్చిన ఇంటిగ్రేషన్ అనేది యొక్క లిమిట్స్ అనేది ఫస్ట్ చెక్ చేయాలి. సో చెక్ చేస్తే మనకేంటి 0 to t ఉంది. సో 0 to t కనుక ఉంటే మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా వచ్చేసరికి ఏంటి, 0 to t కనుక ఉంటే మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ఇచ్చిన ఫంక్షన్ f of t అనుకొని f bar of s కనుక్కొని డినామినేటర్లో s వేయడం. సో ఆ ఫార్ములా రాద్దాం. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ 0 to t f of t dt కనుక ఉంటే, సో
లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ కనుక్కొని డినామినేటర్లో ఎస్, దట్ ఇంప్లైస్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ బై ఎస్ వేస్తాం. సో లెట్ ఎఫ్ ఆఫ్ టీ వచ్చేసరికి ఏంటి, కాస్ ఏటీ మైనస్ కాస్ బీటీ బై టీ. సో దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కుంటాం. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ వచ్చేసరికి, సో దట్ ఇంప్లైస్ కాస్ ఏటీ మైనస్ కాస్ బీటీ బై టీ. సో మనకి ఇదేంటంటే డైరెక్ట్గా లేదు కదా, అండ్ డినామినేటర్లో టీ ఉంది. సో టీ డినామినేటర్లో ఉంటే ఏంటి, మనం ఇంతకుముందు ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో డివిజన్ బై కనుక టీతో ఉంటే డివిజన్ బై టీ ఫార్ములాలో మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ బై సమ్ డివిజన్లో టీ కనుక ఉంటే అప్పుడు చేయాల్సింది ఏంటంటే ఇంటిగ్రేషన్ పెడతాం. అదే మల్టిప్లికేషన్లో ఉంటే మనం డిఫరెన్షియేషన్ చేస్తాం. సో ఇంటిగ్రేషన్ డివిజన్లో ఉంది కాబట్టి ఎస్ టు ఇన్ఫినిటీ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ డిఎస్ అవుతుంది. సో అప్పుడు ఇంటిగ్రేషన్ ఎస్ టు ఇన్ఫినిటీ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ న్యూమరేటర్ కాస్ ఏటీ మైనస్ కాస్ బీటీ ఇంటూ డిఎస్. సో ఫార్ములా ఇది. సో ఫార్ములాస్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఉండిద్ది. ఇంటూ డిఎస్ఎస్. సో దట్ ఇంప్లైస్, సో ఎస్ టు ఇన్ఫినిటీ ఒకేసారి చేద్దాం. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ ఏటీ ఏమవుద్ది, ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ బీటీ వచ్చేసరికి ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఇంటూ డిఎస్. సో నెక్స్ట్ ఇంటిగ్రేషను, సో విడివిడిగా రాసి చేస్తే అంటే ఎస్ టు ఇన్ఫినిటీ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ డిఎస్ మైనస్ ఎస్ టు ఇన్ఫినిటీ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఇంటూ డిఎస్. సో మనకి ఏంటంటే డైరెక్ట్ ఇంటిగ్రేషన్లో ఈ ఫార్ములా అనేది లేదు. సో మనకి ఇక్కడ టూ ఫంక్షన్స్ కనుక ఉంటే ఈ ఫార్ములా అప్లికబుల్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. అదే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ వస్తే మనకి లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాయొచ్చు. సో కింద ఉన్నదాన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటే ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ని, సో దీనికి ఇంటిగ్రేషన్ చేస్తే ఏమవుద్ది, సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అనుకుందాం. అప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ చేస్తే 2s వస్తుంది. సో న్యూమరేటర్లో మనకి ఎస్ ఉంది, ఒక 2 అనేది మిస్ అయింది. సో 2 మిస్ అయింది కాబట్టి 2 ఇక్కడ రాసేసి అదే 2ని ఇక్కడ డివిజన్లో పెట్టేస్తాం. అప్పుడు 2 క్యాన్సిల్ అయినా మనకి నో ప్రాబ్లం, ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఉండేది. బట్ ఈ ఫార్ములా అనేది మనకి సాటిస్ఫై అవుతుంది. సో డినామినేటర్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్, న్యూమరేటర్లో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంటే లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాసుకోవచ్చు. సేమ్ అదే ఇక్కడ కూడా వస్తుంది అనమాట. దీనికి కూడా ఒక 2 డివిజన్లో పెట్టేసి ఇంకో 2 న్యూమరేటర్లో పెట్టేద్దాం. అప్పుడు ఇదేమవుద్ది, లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, లిమిట్స్ అప్లై చేయాలిగా, లిమిట్స్ వచ్చేసరికి ఎస్ టు ఇన్ఫినిటీ మైనస్ ఇది కూడా అంతే లాగ్ ఎస్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్, లిమిట్స్ వచ్చేసరికి ఎస్ టు ఇన్ఫినిటీ. సో దేర్ ఫర్ ఫస్ట్ ఇన్ఫినిటీ గట్టికి సబ్స్టిట్యూట్ చేసాం అనుకో, అంటే లాగ్ ఇన్ఫినిటీ ఏమవుద్ది, 0 అవుద్ది. అంటే అప్పుడు మళ్ళీ ఎస్ సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ లాగ్ ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, ఆల్రెడీ మైనస్ ఉంది, మైనస్ దీనికి కూడా ఇన్ఫినిటీ చేస్తే 0 వస్తుంది, మైనస్ లాగ్ ఎస్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. సో చేస్తే ఏమవుద్ది, ఇక్కడేమో లాగ్ ఈ మైనస్ ఇటు వేస్తే ఇన్వర్స్ అవుద్ది, అంటే ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ ఇన్వర్స్, ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ లాగ్ ఎస్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. సో ఇది లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఏమైంది, లాగ్ ఏ బై బి అంటే లాగ్ ఏ ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ ఇన్వర్స్ బై కాదు లాగ్ ఏ, ఇక్కడ రాస్తాను ఫార్ములా, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి వచ్చేసరికి లాగ్ ఏబి, అదే లాగ్ ఏ మైనస్ లాగ్ బి వచ్చేసరికి లాగ్ ఏ బై బి వస్తుంది. సో మనకి ఇక్కడ లాగ్ ఏ ప్లస్ లాగ్ బి కదా, అప్పుడు లాగ్ ఏ ఇంటూ లాగ్ బి వచ్చేసరికి ఎస్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో ఇది ఇన్వర్స్ టర్మ్ కాబట్టి అప్పుడు లాగ్ ఆఫ్ ఇది ఎస్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇన్వర్స్ ఉంది కాబట్టి డినామినేటర్లో రాస్తాం. మనకి ఆల్రెడీ ఇక్కడ 1/2 కామన్ ఉందిగా, ఆ 1/2 కూడా క్యారీ అవుతూ ఉంటుంది. సో 1/2 ఓవరాల్గా రాస్తున్నాం, 1/2. సో దట్ ఈస్ 1/2 ఇంటూ లాగ్ ఎస్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. సో ప్రాబ్లం అప్పుడే అయిపోలేదు. సో మనకేం కావాల్సింది, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇది కదా. సో 0 to t ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ డిటీ వచ్చేసరికి ఏంటి,
ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ బై ఎస్. సో ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ ఎంత వచ్చింది మనకి 1/2 లాగ్ ఎస్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, డినామినేటర్లో ఎస్. అప్పుడు దట్ ఇంప్లైస్ 1/2s ఇంటూ లాగ్ ఎస్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. సో అది గివెన్ ప్రాబ్లంకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. సో ఖచ్చితంగా ఇచ్చిన ఇంటిగ్రల్ అనేది లిమిట్స్ 0 to t ఉందా 0 to ఇన్ఫినిటీ ఉందా అనేది చాలా జాగ్రత్తగా చూడాలి. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ ప్రాబ్లం, ఎవాల్యుయేట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 0 to t e power minus t into cos t dt. సో ఫస్ట్ చెక్ చేయాల్సింది ఏంటంటే ఇంటిగ్రేషన్ ఉంది కదా, ఇంటిగ్రేషన్ ఉంది కాబట్టి నార్మల్గా అయితే ఇంటిగ్రేషన్ లేకపోతే డైరెక్ట్గా ఇది సాల్వ్ చేస్తాం. బట్ ఇంటిగ్రేషన్ ఉంది, దట్టు లిమిట్స్ వచ్చేసరికి మనకి 0 to ఇన్ఫినిటీ ఉందా లేదా 0 to t ఉందా చెక్ చేయాలి. సో 0 to t ఉంది కాబట్టి మనకు తెలిసిన ఫార్ములా ఏంటి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ 0 to t ఎఫ్ ఆఫ్ t కనుక ఉంటే దెన్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ బై డినామినేటర్లో ఎస్. సో అంతే. సో లెట్ సో ఇంటి ఎఫ్ ఆఫ్ టీ వచ్చేసరికి ఏంటి ఈ పవర్ మైనస్ టీ కాస్ టీ. సో దీనికి ముందు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కుంటాం. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ మైనస్ టీ ఇంటూ కాస్ టీ. సో ఎప్పుడైతే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ మల్టిప్లై అయిందో మనం ఆల్రెడీ బేసిక్ దాంట్లో చూసాం, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ మల్టిప్లై అయితే షిఫ్టింగ్ అనేది జరిగిద్ది. సో దట్ ఇంప్లైస్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ టీ, ఎస్ ఏం షిఫ్ట్ అవుద్ది ఇక్కడ -1 కదా అంటే ఎస్ +1 షిఫ్ట్ అవుద్ది. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ టీ వచ్చేసరికి ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 కాస్ ఏటీ, ఏ బదులు ఇక్కడ ఎంత ఉంది వాల్యూ 1. సో ఎస్ టెన్స్ టు ఎస్ +1. సో ఎస్ ప్లేస్లో ఎస్ +1 సబ్స్టిట్యూట్ చేస్తే ఎస్ +1 హోల్ స్క్వేర్ ప్లస్ 1. సో ఇదేంటి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీకి. సో నెక్స్ట్ మనం కనుక్కోవాల్సింది ఏంటి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 0 to t e power minus t into cos t dt కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏమవుద్ది. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ అంటే ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ బై ఎస్. సో ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ ఎంత s+1 బై s+1 హోల్ స్క్వేర్ ప్లస్ 1, డినామినేటర్లో ఎస్. సో చేస్తే s+1 బై ఎస్ ఇంటూ s+1 హోల్ స్క్వేర్ ప్లస్ 1. సో కావాలనుకుంటే దీన్ని కొంచెం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో అంతే. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం, ఎవాల్యుయేట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 0 to t ఇంటిగ్రేషన్ t ఇంటూ ఈ పవర్ మైనస్ టీ ఇంటూ సైన్ 2t. సో 3 టర్మ్స్ ఇచ్చాడు అండ్ దట్టు ఇంటిగ్రేషన్ ఇచ్చాడు. సో చాలా జాగ్రత్తగా చూడాలి ఇది. సో ఇంటిగ్రేషన్ ఇచ్చాడు కాబట్టి సేమ్ మనకు తెలిసింది ఏంటి, ఫస్ట్ ఇంటిగ్రేషన్ ఇచ్చాడు కాబట్టి ఇంటిగ్రేషన్ ఇవ్వకపోతే నార్మల్గా చేసేస్తాం డైరెక్ట్గా. బట్ ఇంటిగ్రేషన్ ఇచ్చాడు కాబట్టి చెక్ చేయాలి ఫస్ట్ లిమిట్స్ ఏంటి, 0 to t ఉందా 0 to ఇన్ఫినిటీ ఉందా. సో 0 to t ఉంది కాబట్టి మనకు తెలిసిన ఫార్ములా ఏంటంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 0 to t ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ dt కనుక ఉంటే మనం ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ కనుక్కొని డినామినేటర్లో ఎస్ వేస్తాం. సో ఎఫ్ ఆఫ్ టీ ఏమనుకుంటాం, టీ ఇంటూ ఈ పవర్ మైనస్ టీ ఇంటూ సైన్ 2t. సో దీనికి లాప్లాస్ కనుక్కుందాం. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ వచ్చేసరికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ టీ ఇంటూ సైన్ 2t. సో ఈ ప్రాబ్లం మనం ఇంతకుముందు చేసాం దీనికి. సో ఇక్కడ ఏంటంటే 3 టర్మ్స్ ఉన్నాయి. సో 3 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ నేను ఒకటి చెప్పాను, ఏంటది ఐలేట్ అని. సో ఐలేట్లో ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలంటే ఫస్ట్ మనకి ఈ ఫస్ట్ 2 ఉండవు, ఇంప్రాపర్ ఫంక్షన్స్ లాగరిథమిక్ టర్మ్స్ ఏం లేవు కదా. నెక్స్ట్ ఇవ్వాల్సింది ఏ ఫర్ ఆల్జిబ్రిక్, నెక్స్ట్ వచ్చేసరికి టీ అంటే ట్రిగ్నోమెట్రిక్, ఈ అంటే ఎక్స్పోనెన్షియల్. సో ఫస్ట్ ఇవ్వాల్సింది ఏంటి ఆల్జిబ్రిక్. సో ఆల్జిబ్రిక్ అంటే టీ. సో టీ కనుక ఇస్తే అంటే ఫంక్షన్ ఏంది టీతో కనుక మల్టిప్లై అయితే. సో చూస్తే ఇదే ప్రాబ్లం మనం సాల్వ్ చేసాం, టీ ఇంటూ ఈ పవర్ మైనస్ టీ టూ సైన్ టీ2లో. బట్ ఇక్కడ ఏంటంటే ఇంటిగ్రేషన్ లేదు. అయితే ఐలేట్ ప్రకారమే తీసుకొని టీ తీసుకున్నాము. టీ కనుక మల్టిప్లై అయితే అంటే టీ ఇంటూ సమ్ ఫంక్షన్ ఏదైనా ఉండని, అప్పుడు ఇలా కనుక ఉంటే అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ పవర్ ఎన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ కనుక ఉంటే మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటి, -1 హోల్ పవర్ ఎన్ డి పవర్ ఎన్ బై డిఎస్ పవర్ ఎన్ ఇంటూ లాప్లాస్. అంటే డిఫరెన్షియేషన్ చేస్తాం మిగతా టర్మ్కి. అయితే టీ పవర్లో ఎంత ఉందో అన్నిసార్లు డిఫరెన్షియేషన్ చేస్తాం, ముందు -1 హోల్ పవర్ అనేది పెడతాం. అదే డివిజన్లో టీ ఉంటే మనం ఏం చేస్తాం, ఇంటిగ్రేషన్ చేస్తాం. డివిజన్లో టీ ఉంటే ఇంటిగ్రేషన్ పెట్టి ఎస్ టు ఇన్ఫినిటీ చేస్తాం.
బట్ మల్టిప్లికేషన్లోనే ఉంది కదా, సో మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి -1 హోల్ పవర్ n అంటే ఇక్కడ t పవర్ 1 కాబట్టి 1 d/ds ఆఫ్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e పవర్ -t ఇంటూ sin 2t. దట్ ఇంప్లైస్ -d/ds ఆఫ్. సో నెక్స్ట్ దీంట్లో e పవర్ -t sin 2t కదా, సో ఎప్పుడైతే మనకి ఈ పవర్ ఫంక్షన్ కనుక మల్టిప్లై అవుతుందో అప్పుడు ఏం చేయాలి, షిఫ్ట్ చేయాలి దీన్ని. సో షిఫ్ట్ చేస్తే అప్పుడు ఏమవుద్ది, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin 2t అవుతుంది. సో షిఫ్ట్ ఏంటి, s నుంచి s+1కి, e పవర్ -t అంటే -1 అని, సో -1 అంటే s+1కి షిఫ్ట్ అవుతుంది. సో -d/ds ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ sin 2t ఏమైంది, 2/s² + 4 s tends to s+1. సో దట్ ఇంప్లైస్ ఈ s సబ్స్టిట్యూట్ చేసేదాకా కూడా మనం డిఫరెన్షియేషన్ చేయకూడదు. సో మొత్తం కంప్లీట్ అయిన తర్వాత 2/s+లో s+1 హోల్² + 4. సో మైనస్ ఇప్పుడు 2 కాబట్టి d/ds ఆఫ్ 1/s+1 హోల్² + 4. దట్ ఇంప్లైస్ -2 ఇంటూ ఇది ఎలా ఉంది, d/ds ఆఫ్ 1/x లాగా ఉంది, అంటే d/dx ఆఫ్ 1/x వచ్చేసరికి -1/x² ఫార్ములా. సో దాని ప్రకారం -1/x² అంటే s+1 హోల్² + 4 ఇది x² ఇంటూ మళ్ళీ దీనికి చేస్తే 2 ఇంటూ s+1 + 4కి చేస్తే 0. సో అప్పుడు -2 ఇంటూ -1 అంటే +2 ఇంటూ 2 4, అప్పుడు 4 ఇంటూ s+1 హోల్² + 4 ఇది హోల్², ఇది ఇంతవరకు. సో నెక్స్ట్ మనం కనుక్కోవాల్సింది దీనికి కదా, దీనికి కనుక్కోవాలంటే f(s) డినామినేటర్లో s వేయాలి. సో అదే వేస్తున్నాను ఇక్కడ. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 0 to t, సో f(t) ఇంటూ dt వచ్చేసరికి f(s) అంటే ఏంది, 4 ఇంటూ s+1 హోల్² + 4 హోల్², డినామినేటర్ లెస్ అంటే ఎస్. సో అది సొల్యూషన్. సో కావాలనుకుంటే ఇక్కడ కొంచెం ఎక్స్పాండ్ అయినా చేయొచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో నెక్స్ట్ ప్రాబ్లం, ఎవాల్యుయేట్ 0 to ∞ e పవర్ -3t sin t dt యూజింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అన్నాడు. సో ఫస్ట్ ఇంటిగ్రేషన్ ఇచ్చాడు. సో చెక్ చేయాల్సింది ఏంటి, మనకి లిమిట్స్ 0 to t ఉందా, 0 to ∞ ఉందా. సో 0 to ∞ ఉంది కాబట్టి 0 to ∞ ఉంటే మనం బేసిక్ డెఫినేషన్ యూజ్ చేయాలి. వీ నో దట్ బై డెఫినేషన్. సో డెఫినేషన్ ప్రకారం మనకు తెలుసు, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఒక ఫంక్షన్కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కోవాలంటే మెయిన్ బేసిక్ ఏంటి, 0 to ∞ e పవర్ -st ఇంటూ f(t) dt. సో స్టార్టింగ్ మనం బేసిక్ వీడియోలో నేర్చుకుంది ఏంటంటే, ఏదైనా ఒక ఫంక్షన్ కనుక లాప్లాస్ కనుక్కోవాలంటే దాన్ని 0 to ∞ e పవర్ -st ఇంటూ f(d)లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో s అనేది పారామీటర్, అంటే కాన్స్టెంట్ వాల్యూ అవుద్ది. సో ఇప్పుడు ఇది చెక్ చేద్దాం. ఇచ్చిన ప్రాబ్లంకి ఇది చెక్ చేయాలి. ఇచ్చిన ప్రాబ్లంలో యాజ్ ఇట్ ఈస్ 0 to ∞ e పవర్ -3t, బట్ ఇక్కడ ఏంటంటే e పవర్ -3t ఇచ్చాడు, మనకి e పవర్ -st ఉంది, అంటే s వాల్యూ 3. నెక్స్ట్ f(t) ప్లేస్లో ఎంత ఉంది, sin t ఉంది. సో ఇచ్చిన ప్రాబ్లం 0 to ∞ e పవర్ -3t ఇంటూ sin t dt వచ్చేసరికి సింపుల్గా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f(t) అంటే sin t, వేరే s వాల్యూ వచ్చేసరికి 3. సో s వాల్యూ 3 పెట్టుకొని లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin t కనుక్కుంటే సరిపోయింది. సో ఈ s వాల్యూ 3 అనేది లాస్ట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో దట్ ఇంప్లైస్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin t ఏమవుద్ది, 1/s² + 1, s వచ్చేసరికి 3, దట్ ఇంప్లైస్ 1/3² + 1 అంటే 1/10. సో అది. సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసరికి ఎవాల్యుయేట్ 0 to ∞ t ఇంటూ e పవర్ -2t cos t dt. సో మనకి ఇంటిగ్రేషన్ ఇచ్చాడు. సో ఇంటిగ్రేషన్ ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ చెక్ చేయాల్సింది లిమిట్స్, 0 to ∞ ఉందా, 0 to t ఉందా. సో 0 to ∞ ఉంది కాబట్టి బేసిక్ డెఫినేషన్ ప్రకారం రాసుకుంటే, సో బేసిక్ డెఫినేషన్ ఏంటి, నేను ఇది రివర్స్ రాస్తున్నా, అంటే 0 to ∞ e పవర్ -st సమ్ ఫంక్షన్ f(t) ఇంటూ dt వచ్చేసరికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f(t). ఏం లేదు, డెఫినేషన్నే
రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రాసా. సొల్యూషన్ ఈజీగా ఉంటుంది కంపేర్ చేసుకోవడానికి. సో ఇప్పుడు ప్రాబ్లం రాసిన అప్పుడు 0 to infinity e⁻t బదులుగా e⁻2t ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఇంకా మిగిలింది మొత్తం మిగిలిందంటే టీ మిగిలింది, కాస్ టీ మిగిలింది, అంటే టీ కాస్ టీ ఇంటూ డిటీ వచ్చేసరికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్. సో ఎప్పుడైతే బేసిక్ డెఫినేషన్ ప్రకారం e⁻st ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ డిటీ కనుకుంటే మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎఫ్ ఆఫ్ టీ కదా. సో సేమ్ ఈ ఎఫ్ ఆఫ్ టీ ఏదైతే ఉందో అది రాస్తాం. ఎఫ్ ఆఫ్ టీ అంటే ఇక్కడ టీ కాస్ టీ, బట్ ఎస్ వాల్యూ అంతా ఎస్ వాల్యూ కంపేర్ చేస్తే ఎస్ వాల్యూ 2. సో ఎస్ వాల్యూ ఎప్పుడు సబ్స్టిట్యూట్ చేయాలి, లాస్ట్లో సబ్స్టిట్యూట్ చేయాలి దీనికి కనుక్కున్న తర్వాత. సో అప్పటి వరకు రాస్తూ ఉండాలి. దట్ ఇంప్లైస్ సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ కాస్ టీ ఉంది. సో టీ అనేది ఇక్కడ మల్టిప్లైలో ఉంది. సో మల్టిప్లికేషన్ ఆఫ్ టీ వచ్చేసరికి మనకి డిఫరెన్షియేషన్ కదా, అంటే -1 n వచ్చేసరికి t⁻1 కాబట్టి 1 d/ds ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ టీ. ఎస్ వచ్చేసరికి 2. దట్ ఎంప్లాయిస్ -d/ds ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ టీ వచ్చేసరికి s/s² + 1, ఎస్ వచ్చేసరికి 2. సో డైరెక్ట్గా తొందరపడి ఇక్కడ వచ్చేసింది ఎస్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయకూడదు. సబ్స్టిట్యూట్ చేస్తే 0 అయిపోయింది. ఎస్ వాల్యూ లాస్ట్లో సబ్స్టిట్యూట్ చేయాలి మొత్తం ఓవరాల్ అయిపోయిన తర్వాత. మైనస్ దీనికి డిఫరెన్షియేషన్ చేసాం అనుకో, సేమ్ మళ్ళీ ఎలా ఉంది, ఇది 2 ఫంక్షన్స్ ఉంది కాబట్టి 2 ఫంక్షన్స్ ఉంటే డైరెక్ట్ ఫార్ములా ఏం లేదు కాబట్టి మనం పైన దాన్ని f(x) అనుకొని, అంటే కింద దాన్ని f(x) అనుకొని పైన దానికి f'(x) అనుకుంటే దీనికి ఇంటిగ్రేషన్ చేస్తే log f(x) వస్తుంది. సో log f(x) రావాలంటే మనకి ఇక్కడ ఒక 2 మల్టిప్లై చేసి ఒక 2 డివిజన్లో రాద్దాం. సో అప్పుడు -1/2 ఇంటూ డిఫరెన్షియేషన్ చేస్తే log s² + 1 వస్తుంది, వేర్ s ఈజ్ ఈక్వల్ 2. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసాం అనుకో, అప్పుడు -1/2 ఇంటూ. సో నెక్స్ట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ ఇంటూ కాస్ టీ. సో టీ కనుక మల్టిప్లైలో ఉంటే మనం ఏం చేయాలి, టీ మల్టిప్లైలో ఉంటే -1 n వాల్యూ వచ్చేసరికి ఇక్కడ 1 d/ds ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ టీ. ఎస్ వాల్యూ వచ్చేసరికి 2, ఎస్ వాల్యూ లాస్ట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. దట్ ఇంప్లైస్ -d/ds ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ టీ ఏమవుతుంది, s/s² + 1, ఎస్ వాల్యూ వచ్చేసరికి 2. సో నెక్స్ట్ డిఫరెన్షియేషన్ చేస్తే u/v ఫార్ములా కదా. సో u/v ఫార్ములా కాబట్టి ఫస్ట్ v ఇంటూ అంటే s² + 1 ఇంటూ ఎస్కి చేస్తే 1 మైనస్ ఎస్ ఇంటూ దీనికి చేస్తే 2s + 0 బై s² + 1 హోల్ స్క్వేర్. సో డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ చాలా జాగ్రత్తగా చూడాలి. సో డిఫరెన్షియేషన్ కాబట్టి u/v ఫార్ములా చేస్తే మైనస్ ఇక్కడ ఏం మిగిలింది, ఫస్ట్ s² + 1 మైనస్ 2s² బై s² + 1 హోల్ స్క్వేర్, వేరే ఎస్ వాల్యూ వచ్చేసరికి 2. దట్ ఇంప్లైస్ మైనస్ s² మైనస్ 2s² అంటే -s² + 1 బై s² + 1 హోల్ స్క్వేర్, వేరే ఎస్ వాల్యూ వచ్చేసరికి 2. సో మొత్తం క్లియర్ అయిపోయింది కాబట్టి ఎస్ వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు -2² అంటే 4 + 1 బై కింద s² అంటే 2² 4 + 1 5 హోల్ స్క్వేర్ కాబట్టి 25. సో ఓవరాల్ చేస్తే ఏంటంటే -3/25 వస్తుంది. అప్పుడు +3/25. సో అది ఓవరాల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to infinity t ఇంటూ e⁻2 ఇంటూ cos t dt వాల్యూ 3/25. సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసరికి ఎవాల్యుయేట్ 0 to infinity sin t/t ఇంటూ dt. సో మనకి ఇంటిగ్రేషన్ ఇచ్చాడు, లిమిట్స్ చెక్ చేసుకుంటే 0 to infinity ఉంది. సో మనకు తెలిసిన బేసిక్ డెఫినేషన్ ఏంది, 0 to infinity e⁻st f ఆఫ్ టీ dt కనుకుంటే దాన్ని ఇలా రాసుకుంటాం, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f ఆఫ్ టీ అని రాసుకుంటాం. సో గివెన్ ప్రాబ్లం ఏంటి, 0 to infinity sin t/t ఇంటూ dt ఈజ్ ఈక్వల్ టు ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్. అయితే కంపేర్ చేస్తే ఇచ్చిన ప్రాబ్లంలో e⁻st టర్మ్ లేదు, అంటే ఎస్ ప్లేస్లో ఎంతో వాల్యూ పెడితే మనకు ఆ టర్మ్ మిస్ అవుతుంది. అంటే ఎస్ ప్లేస్లో వాడు 0 పెట్టాడు అనుకుందాం, 0 పెడితే అప్పుడు e⁻0 1 అవుతుంది. సో మనం ఇలా రాసుకోవచ్చు e⁻0t. సో e⁻0t అంటే e⁻0
జీరో మల్టిప్లై అయితే ఈ పవర్ జీరో వచ్చేసరికి ఈ పవర్ మైనస్ జీరో వచ్చేసరికి 1 అవుతుంది. సో 1 ఇంటూ ఈ సంథింగ్ ఫంక్షన్ వచ్చేసరికి ఇదే కదా. సో మనకి 0 to ఇన్ఫినిటీ ఉంది కాబట్టి ఖచ్చితంగా బేసిక్ డెఫినేషన్తో కంపేర్ చేసుకోవాల్సి వస్తుంది. బేసిక్ డెఫినేషన్తో కంపేర్ చేసుకుంటే అప్పుడు ఎస్ వాల్యూ అనేది 0 ఇంటూ ఈ మొత్తం ఎఫ్ ఆఫ్ టీ అవుద్ది. పక్కన ఏదన్నా సరే అది అంటే సైన్ టీ బై టీ. ఎస్ వాల్యూ అంతా 0, అది లాస్ట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో దట్ ఇంప్లైస్ సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సమ్ ఫంక్షన్ ఇక్కడ ఏంటి డివిజన్ బై టీ ఉంది. సో డివిజన్లో టీ కనుక ఉంటే మనం చేయాల్సింది ఏంటి ఇంటిగ్రేషన్. సో ఇంటిగ్రేషన్ ఎస్ టు ఇన్ఫినిటీ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ టీ డిఎస్ వేర్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ ఎస్ టు ఇన్ఫినిటీ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ టీ వచ్చేసరికి 1/s² + 1 ఇంటూ డిఎస్. సో 1/s² + 1 అంటే మనకి ముందు నేర్చుకున్నాం tan ఇన్వర్స్ ఎస్. లిమిట్స్ వచ్చేసరికి ఎస్ టు ఇన్ఫినిటీ వేర్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0. సో లిమిట్స్ అప్లై చేస్తే tan ఇన్వర్స్ ఇన్ఫినిటీ మైనస్ tan ఇన్వర్స్ ఎస్ వేర్ ఎస్ ఈజ్ ఈక్వల్ 0. సో tan ఇన్వర్స్ ఇన్ఫినిటీ అంటే ట్యాన్లో ఇన్ఫినిటీ ఎప్పుడు వస్తుంది π/2 అంటే 90లో వస్తుంది కాబట్టి tan ఇన్వర్స్ ఇన్ఫినిటీ π/2 మైనస్ దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఎస్ ఇంటూ 1 అన్నా ఒకటే కదా. ఎస్ అన్నా ఎస్ ఇంటూ 1 అన్నా సేమ్ ఎస్ఏ వస్తుంది కాబట్టి సో నేను ఇక్కడ రాస్తాను. ఇప్పుడు tan ఇన్వర్స్ ఎస్ ఉంది అనుకోండి అంటే tan ఇన్వర్స్ ఎస్ని tan ఇన్వర్స్ ఎస్ ఇంటూ 1 అని రాస్తున్నాను. అప్పుడు tan ఇన్వర్స్ 1ని tan π/4 రాసుకోవచ్చు ఇంటూ ఎస్. అప్పుడు tan క్యాన్సిల్ అయ్యింది πs/4 రాయొచ్చు. సో దట్ ఇంప్లైస్ πs/4 వేర్ ఎస్ ఈజ్ ఈక్వల్ 0. సో ఓవరాల్ క్లియర్ అయిపోయింది కాబట్టి ఎస్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే π/2 మైనస్ π/4 ఇంటూ 0. సో వచ్చేది π/2. ఏది 0 to ఇన్ఫినిటీ సైన్ t/t ఇంటూ dt వచ్చేసరికి π/2. సో ఇవేంటంటే ఎక్కువ 2 మార్క్స్లో అడిగే అవకాశం ఉంది. అందుకనే ఏ పాయింట్ కూడా క్లియర్గా మిస్ అవ్వకుండా మార్క్స్ కరెక్ట్గా రావాలంటే సో ఒక ఆర్డర్ ప్రకారం నేర్చుకుంటూ వెళ్తే మనకి చాలా ఈజీగా ఉంటుంది. సో అది సో నేను మ్యాక్సిమం చాలా ప్రాబ్లమ్స్ కవర్ చేస్తున్నాను. సో ఇవి నేర్చుకొని సరిపోతాయి. ఇవి నేర్చుకున్నా సరే మెథడ్ మాత్రం చాలా ఇంపార్టెంట్. సో 0 to ఇన్ఫినిటీ ఇచ్చినప్పుడు ఎలా చేస్తాం ఇంటిగ్రేషన్లో, 0 to t ఇచ్చినప్పుడు ఎలా చేస్తున్నాము అనేది క్లియర్ ఐడియా ఉంటే సరిపోతుంది. ఎక్కువ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయకపోయినా పర్లేదు, ఉన్న ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇదే మోడల్ ఇంకొక ఇంపార్టెంట్ ప్రాబ్లం చూద్దాం, లెంతీ ప్రాబ్లం అనమాట. సో నెక్స్ట్ షో దట్ 0 to ఇన్ఫినిటీ t³ e⁻t cos t into dt. సో గైస్ అది 0 కాదు -3/2. సో ప్రాబ్లంలోకి వెళ్తే ఫస్ట్ ఇంటిగ్రేషన్ ఉంది కాబట్టి మనం చెక్ చేయాల్సింది ఏంటి లిమిట్స్ వచ్చేసరికి 0 to ఇన్ఫినిటీ ఉందా 0 to t ఉందా చెక్ చేయాలి. సో 0 to ఇన్ఫినిటీ ఉంది కాబట్టి సో 0 to ఇన్ఫినిటీ అంటే మనం బేసిక్ డెఫినేషన్ ఏంటి 0 to ఇన్ఫినిటీ e⁻st f of t dt తీసుకుంటాం. అలా ఉంటే అప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ f of t కనుక్కోవచ్చు. సో ప్రాబ్లం వచ్చేసరికి 0 to ఇన్ఫినిటీ e⁻st అంటే e⁻t అంటే e⁻t ఇంటూ f of t అంటే రిమైనింగ్ టర్మ్ t³ cos t dt. సో ఇలా కనుక ఉంటే అప్పుడు మనం ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of t అంటే e⁻stకి పక్కన ఉన్నదాన్ని సో ఇది తీసేస్తే పక్కన ఉంది ఏంటి t³ cos t cos t. ఎస్ వాల్యూ అంతా వేరే ఎస్ ఈజ్ ఈక్వల్ టు రెండింటిని కంపేర్ చేస్తే ఎస్ వాల్యూ 1. సో ఎస్ వాల్యూ అనేది ప్రతి చోట రాయాల్సిన అవసరం లేదు, బట్ ఏంటంటే మనం మర్చిపోకుండా ఉండడానికి ఎస్ వాల్యూ అనేది కంటిన్యూస్గా రాస్తూ ఉంటాము. లాస్ట్లో సబ్స్టిట్యూట్ చేయాలి ఇది మొత్తం కనుక్కున్న తర్వాత. సో ఈజ్ ఈక్వల్ టు సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇది కదా. సో ఇదేంటి టీ అనేది మల్టిప్లైలో ఉంది. సో టీ మల్టిప్లైలో ఉంది కాబట్టి మనం డిఫరెన్షియేషన్ చేయాల్సి వస్తుంది. అంటే -1 n అంటే టీ పవర్ ఎంత ఉంది 3. సో d⁻3/ds⁻3. సో టీ పవర్ n ప్లేస్లో 3 ఉంది కాబట్టి 3 సార్లు మనం డిఫరెన్షియేషన్ చేయాలి. దేనికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ టీకి వేర్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ దట్ ఇంప్లైస్ సో -1³ అంటే మైనస్ t³/ds³ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ టీ వచ్చేసరికి s/s² + 1 వేర్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1. దట్ ఇంప్లైస్ మైనస్ d²/ds². ఎందుకు d² రాశానంటే ఒక డిఫరెన్షియేషన్ చేసేస్తుంటే u/v ఫార్ములాలో కాబట్టి v ఇంటూ అంటే
సో ఇది యూ, ఇది వి కనుక అనుకుంటే ఫార్ములా తెలుసుగా, వి యూ డాష్ మైనస్ యూ వి డాష్ బై వి స్క్వేర్. సో ఎస్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ దీనికి చేస్తే 1 మైనస్ ఎస్ ఇంటూ దీనికి చేస్తే 2s బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ వేర్ ఎస్ ఈక్వల్ టు 1. దట్ ఎంప్లైస్ మైనస్ డి స్క్వేర్ బై డి ఎస్ స్క్వేర్. ఇది మల్టిప్లై చేసాం అనుకో, ఎస్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2s స్క్వేర్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. నెక్స్ట్ మైనస్ డి స్క్వేర్ బై డి ఎస్ స్క్వేర్. ఇక్కడ ఎస్ స్క్వేర్ మైనస్ 2s స్క్వేర్ ఏమైంది, మైనస్ ఎస్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో నెక్స్ట్ మైనస్ డి బై డిఎస్ ఆఫ్. సో ఈసారి డబుల్ ఉన్నదాన్ని సింగిల్గా రాశాను, ఇంకొక డిఫరెన్షియేషన్ అప్లై చేస్తున్నాడు, సేమ్ అదే అలానే ఈసారి కూడా యూ బై యూగా ఉంది కాబట్టి యూ బై వి ఫార్ములా వేస్తున్నా. సో చాలా జాగ్రత్త. ఫస్ట్ వి ఇంటూ అంటే ఎస్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ వి డాష్ అంటే దీనికి చేస్తే మైనస్ 2s ప్లస్ 1కి చేస్తే 0 రాయట్లేదు మైనస్ యూ ఇంటూ యూ అంటే ఇది మైనస్ ఎస్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ వి డాష్, వికి చేస్తే 2 ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ 1 వస్తుంది, మళ్ళీ చేస్తే 2s వస్తుంది. ఫస్ట్ టైం చేస్తే ఎక్స్ స్క్వేర్ లాగా ఉంది కాబట్టి చేస్తే 2x అంటే 2 ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ 1. అగైన్ లోపల ఉన్నదానికి చేస్తే ఎస్ స్క్వేర్ చేస్తే 2s ప్లస్ 1కి చేస్తే 0. డినామినేటర్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 ఆల్రెడీ హోల్ స్క్వేర్ ఉంది, బట్ ఫార్ములాలో ఇంకో స్క్వేర్ వస్తుంది అది. సో నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే ఇక్కడ ఎస్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఒక టర్మ్ ఉంది ఎస్ స్క్వేర్ ప్లస్ 1 అని. సో ఎస్ స్క్వేర్ ప్లస్ 1 రెండిట్లో కామన్ తీశాను. సో దట్ ఈజ్ ఎస్ స్క్వేర్ ప్లస్ 1 కామన్ తీస్తే మిగిలిన టర్మ్ వచ్చేసరికి మైనస్ 2s ఇంటూ ఇక్కడ ఒక ఎస్ స్క్వేర్ ప్లస్ 1, ఇక్కడ ఇది పోతే 2 ఇంటూ 2 4s ఇంటూ మైనస్ ఎస్ స్క్వేర్ ప్లస్ 1 4s ఇంటూ మైనస్ ఎస్ స్క్వేర్ ప్లస్ 1. డినామినేటర్లో స్క్వేర్ ఉంది, ఆల్రెడీ ఇంకో స్క్వేర్ ఉంది కాబట్టి 2 ఇంటూ 2 4s. ఇప్పుడు ఇది ఒక టర్ము, ఇక్కడ ఒకటి క్యాన్సిల్ అవుద్ది, అప్పుడు క్యూబ్ మిగులుతుంది. సో అది రాస్తే మైనస్ డి బై డిఎస్ ఆఫ్. సో మైనస్ లోపలికి వెళ్తే చేస్తే 2s క్యూబ్ మైనస్ 2s మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4s క్యూబ్ మైనస్ 4s బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ క్యూబ్. సో మైనస్ డి బై డిఎస్ ఆఫ్. సో మనం ఒకటి క్యారీ చేయడం మర్చిపోయాం, ఏంటది, ఎస్ వాల్యూ 1. సో మర్చిపోకుండా ఉండాలి క్లియర్గా, ఎస్ వాల్యూ 1. సో నెక్స్ట్ ఇక్కడ 2s క్యూబ్ 4s క్యూబ్లో తీసేస్తే 2s క్యూబ్ మైనస్ 2s మైనస్ 4s మైనస్ 6s బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ క్యూబ్. సో నెక్స్ట్ సేమ్ యూవి ఫార్ములా కాబట్టి దట్ ఎంప్లైస్ ఫైనల్ డిఫరెన్షియేషన్ కనుక అప్లై చేస్తే మైనస్ యూ ఇంటూ అంటే ఎస్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ క్యూబ్ ఇంటూ దీనికి చేస్తే 6s స్క్వేర్ 3 to 6 దీనికి చేస్తే 3s స్క్వేర్ కదా, అప్పుడు 6s స్క్వేర్ మైనస్ 6 మైనస్ ఈసారి 2s క్యూబ్ మైనస్ 6s ఇంటూ దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే 3 ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ 1, మళ్ళీ అగైన్ డిఫరెన్షియేషన్ చేస్తే 2s. డినామినేటర్లో ఎస్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ క్యూబ్ ఉంది, బట్ ఫార్ములా ప్రకారం ఇంకొక స్క్వేర్ యాడ్ అవుద్ది. సో దట్ ఎంప్లైస్. సో ఇదంతా సాల్వ్ చేసి బదులు డైరెక్ట్గా మనకు తెలుసు ఎస్ వాల్యూ 1 అని. సో ఎస్ వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఎస్ వాల్యూ 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 1 2 క్యూబ్ 8 ఇంటూ 6 ఎస్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్. సో 6 మైనస్ 6 మైనస్ ఇక్కడ వచ్చేసరికి 2 ఎస్ క్యూబ్ అంటే 1 2 ఇంటూ 1 2 మైనస్ 6 ఇంటూ 1 6 ఇంటూ 3 ఇంటూ ఎస్ స్క్వేర్ అంటే 1 ప్లస్ 1 2 ఇక్కడ వచ్చేసరికి 2s అంటే 2. డినామినేటర్లో ఎస్ అంటే 1 కాబట్టి 1 స్క్వేర్ 1 ప్లస్ 1 2 క్యూబ్ హోల్ స్క్వేర్. సో చేస్తే మైనస్ ఇది 6 మైనస్ 6 0 ఇంటూ ఇది ఏమైంది 0 మైనస్ ఇక్కడ వచ్చేసరికి సో 3 to 6 6 to 12 ఇంటూ ఇక్కడ వచ్చేసరికి 2 మైనస్ 4 బై 2 క్యూబ్ ఎంత 8 స్క్వేర్ 64.
సో ఇక్కడ చిన్న మోడిఫికేషన్ ఏంటంటే, సో దీనికి ఇక్కడ u/v చేసినప్పుడు v ఇంటూ దీనికి చేసాం u మైనస్ u ఇంటూ అంటే 2s³ మైనస్ 6s ఇంటూ దీనికి చేస్తే x³ చేస్తే 3x². సో 3x², ఇందాక స్క్వేర్ వేయడం మర్చిపోయాం. సో 3x², అగైన్ దీనికి చేస్తే 2s. సో ఎస్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం కదా, సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ 4 వస్తుంది. సో మల్టిప్లై చేస్తే -24 ఇంటూ -4/64. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే -24 ఇంటూ 4/64. సో క్యాన్సిలేషన్ చేసాం అనుకోండి, ఎంత అవుద్ది? 4 1s 4 6 అంటే దట్ ఇంప్లైస్ -24/16. సో నెక్స్ట్ 8 2s 8 3s. సో దట్ ఇంప్లైస్ -3/2. దీంతో ఫస్ట్ టాపిక్ అయిపోయింది. దీంట్లో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి యూనిట్ స్టెప్ ఫంక్షన్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి యూనిట్ స్టెప్ ఫంక్షన్. సో దీని యొక్క డెఫినేషన్ చూద్దాం. ఇఫ్ ద ఫంక్షన్ u of t minus a is equal to 0 where t less than a, 1 t greater than a, then Laplace transform of u of t minus a కనుక అయితే e power minus as into 1/s. సో ఒక ఫంక్షన్ అంటే యూనిట్ స్టెప్ ఫంక్షన్ కనుక u of t minus a, ఏ వాల్యూ ఇక్కడ 0 అవ్వచ్చు, 1 2 3 ఏమైనా అవ్వచ్చు. సో కనుక ఈ ఫంక్షన్ 0 ఎప్పుడైందంటే టీకి లెస్ దాన్ ఏ వాల్యూకి లెస్ దాన్ ఉన్న వాల్యూస్ మొత్తం ఈ ఫంక్షన్ 0 అవుద్ది. ఎప్పుడైతే టీ గ్రేటర్ దాన్ ఆ పర్టికులర్ వాల్యూ ఉండిద్దో అప్పుడు వాల్యూ 1 అంటాం. దాన్నే యూనిట్ స్టెప్ ఫంక్షన్ అంట. సో దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కున్నప్పుడు దీనికి వచ్చేది ఏంటంటే e power minus as into 1/s. సో ప్రూఫ్ చూద్దాం. సో ప్రూఫ్ ఎలా వచ్చిందని. సో బేసిక్గా మనకు తెలిసిన ఫార్ములా ఏంటి? లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of t వచ్చేసరికి 0 to infinity e power minus st f of t dt. సో దాని ప్రకారమే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of t వచ్చేసరికి ఇక్కడ ఏంటి? u of t minus a వచ్చేసరికి 0 to infinity e power minus st u of t minus a dt. సో f of t ప్లేస్లో u of t minus a సబ్స్టిట్యూట్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు ఈ u of t minus a ఓన్లీ ఎక్కడెక్కడ ఉంటుంది? సో t లెస్ దాన్ a అంటే 0 నుంచి, సో ఫస్ట్ కండిషన్ ఏంటి? ఇనీషియల్ కండిషన్ 0. సో 0 నుంచి అప్ టు ఎంత వరకు? ఏ వరకు. సో 0 to a e power minus st into u of t minus a dt ప్లస్ నెక్స్ట్ t గ్రేటర్ దాన్ a అంటే a to infinity. సో ఓవరాల్ ఇంటిగ్రేషన్ వచ్చేసరికి 0 to infinity. బట్ ఆ 0 to infinity మనకున్న కండిషన్స్ ఏంటంటే, ఒకటి 0 నుంచి a వరకు, నెక్స్ట్ a నుంచి ఇన్ఫినిటీ వరకు. e power minus st into u of t minus a dt. So that implies 0 to a e power minus st u of t minus a అనే వాల్యూ ఎంత? 0 to a ఫంక్షన్ అప్పుడు 0 dt ప్లస్ ఇది వచ్చేసరికి a to infinity e power minus st into u of t minus a ఫంక్షన్ వాల్యూ ఎంత? 1 ఎప్పుడు? a to infinity అప్పుడు 1 dt. సో ఇది మొత్తం 0 అయిపోద్దిగా, ఇంక ఇది మిగిలిద్ది. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ e power st బదులు e power minus st by minus s. లిమిట్స్ వచ్చేసరికి a to infinity. సో లిమిట్స్ కనుక సబ్స్టిట్యూట్ చేసాం అనుకో, ఫస్ట్ e power minus infinity by minus s మైనస్ e power minus sa by minus s. సో e power minus infinity అంటే ఇది మొత్తం 0 అయిపోద్ది. సో మైనస్ మైనస్ ప్లస్ e power sa by e power minus sa by s. సో అదేగా మనం రాసింది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ u of t minus a వస్తుంది e power minus as by ఇంటూ 1/s అన్న డివైడెడ్ బై s అన్న సేమ్. సో sa అన్న as అన్న ఎలా అయినా రాయొచ్చు. సో దీని మీద ఒక ప్రాబ్లం ఉంది, అది చూద్దాం. సో ఫైండ్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ t² u of t minus 2t. సో ఎప్పుడైతే మనకి ఫంక్షన్ t కనుక మల్టిప్లై అవుతుందో మనం అప్పుడు ఏం చేయాలి? డిఫరెన్షియేషన్ చేయాలి. సో రాస్తున్నాను లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ t² u of t minus 2 వచ్చేసరికి
డిఫరెన్షియేషన్ అంటే -1 హోల్ పవర్ n వచ్చేసరికి ఇక్కడ 2 d² ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ u ఆఫ్ t మైనస్ 2. సో దట్ ఇంప్లైస్ -1 హోల్ స్క్వేర్ అంటే +1, ఇప్పుడు d²/ds². సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ u ఆఫ్ t మైనస్ ఏకి ఏంటి, e పవర్ -as ఇంటూ 1/s, అంటే e పవర్ మైనస్ ఏ వాల్యూ అంతా 2s ఇంటూ 1/s అంటే /s. సో ఫస్ట్ ఒక డిఫరెన్షియేషన్ అప్లై చేస్తున్నాను, ఒక డిఫరెన్షియేషన్ అప్లై చేస్తే ఇంకో డిఫరెన్షియేషన్ అంతే ఉంటుంది. సో u/v ఫార్ములా కాబట్టి u ఇంటూ అంటే v ఇంటూ s ఇంటూ దీనికి చేస్తే e పవర్ -2s ఇంటూ -2s కదా, ఎస్ రాదు, ఓన్లీ -2. నెక్స్ట్ మైనస్ ఈసారి e పవర్ -2s ఇంటూ దీనికి చేస్తే 1/s². సో దట్ ఇంప్లైస్ d/ds ఆఫ్, సో e పవర్ -2s కామన్ తీస్తే -2s -1 /s². సో నెక్స్ట్ మళ్ళీ అగైన్ డిఫరెన్షియేషన్ సేమ్ v ఫార్ములా కాబట్టి v ఇంటూ అంటే s² ఇంటూ దీనికి చేస్తే ఇక్కడ ఏంటి 2 టర్మ్స్ ఉన్నాయి. సో 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఈ 2 టర్మ్స్ మళ్ళీ ఇక్కడ u ఇక్కడ v వస్తాయి మల్టిప్లికేషన్లో. అప్పుడు u ఇంటూ అంటే e పవర్ -u ఇంటూ దీనికి చేస్తే -2 ఇది 0 అయిపోయింది. నెక్స్ట్ ఇది నుంచి -2s -1 ఇంటూ దీనికి చేస్తే e పవర్ -2s ఇంటూ -2. సో ఇప్పుడంతా ఏమైపోయింది, u/v ఫార్ములాలోకి v ఇంటూ ఈ మొత్తాన్ని చేసాం. ఇప్పుడు మైనస్ ఇది ఇంటూ అంటే e పవర్ -2s ఇంటూ -2s -1 ఇంటూ, సో దీనికి చేస్తే 2s బై s⁴. ఆల్రెడీ స్క్వేర్ ఉంది కాబట్టి మళ్ళీ స్క్వేర్ చేస్తే s⁴ వస్తుంది. సో ఇక్కడ 2 ఫార్ములాస్ ఉన్నాయి, చాలా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఏంటంటే u/v. సో u/v ఫార్ములా వచ్చేసరికి u/v ఫార్ములా ఏంటి, v ఇంటూ u డాష్ మైనస్ u ఇంటూ v డాష్ బై v². సో ఈ ఫార్ములా ప్రకారం ఫస్ట్ ఏం చేస్తాం, v ఇంటూ అంటే s² ఇంటూ, సో దీనికి చేయాలి కదా. సో దీన్ని డిఫరెన్షియేషన్ చేయాలంటే ఒక టర్మ్ అయితే డైరెక్ట్ చేసేస్తాం. బట్ ఇక్కడ ఏంటంటే 2s టర్మ్స్ ఉన్నాయి, అంటే ఇది ఒక s టర్మ్ ఇది ఒక s టర్మ్, అంటే 2s టర్మ్స్ మల్టిప్లైలో ఉన్నాయి కాబట్టి సో మల్టిప్లికేషన్లో uv ఫార్ములా వస్తుంది. uv ఫార్ములాలో కనుక వస్తే uv ఫార్ములా ఏంటి, u డాష్ ఇంటూ v ప్లస్ v ఇంటూ u డాష్. సో అలానే చేశాను, u ఇంటూ v డాష్ దీన్ని చేశాను, ప్లస్ ఇది ఇంటూ మళ్ళీ దీనికి చేశాను. సో చేసి డివైడెడ్గా s⁴ అనేది పెట్టేసాం. సో దీంట్లో మొత్తం e పవర్ -2s కామన్ తీసి కొంచెం సింప్లిఫై చేస్తే ఫైనల్గా e పవర్ -2s ఇంటూ 4s² ప్లస్ 4s ప్లస్ 2/s³ అనేది వస్తుంది. సో నేను డైరెక్ట్గా వేసేసాను అనమాట. సో నెక్స్ట్ థర్డ్ టాపిక్ వచ్చేసరికి యూనిట్ ఇంపల్స్ ఫంక్షన్ ఆర్ డిరాక్ డెల్టా ఫంక్షన్. సో ఇదేంటంటే 2 మార్క్స్లో అడిగే అవకాశం ఉంది. జస్ట్ వాట్ ఈస్ డిరాక్ డెల్టా ఫంక్షన్ కానీ లేకపోతే ఎక్స్ప్లెయిన్ డిరాక్ డెల్టా ఫంక్షన్ అని అడిగే అవకాశం ఉందన్నమాట. జస్ట్ దీని మీద ప్రాబ్లమ్స్ ఏముండవు, జస్ట్ ఏంటంటే బేసిక్ డెఫినేషను దాని యొక్క ఫార్ములాస్ నేర్చుకోవాల్సి వస్తుంది. సో ఫస్ట్ ఏంటంటే డెఫినేషన్. సో ద యూనిట్ ఇంపల్స్ ఫంక్షన్ is considered as a, so unit impulse function is considered as a limiting form of the function అంటాడు. సో limiting form of the function. సో ఏంటా లిమిటింగ్ ఫామ్ అంటే, సో ఒక ఫంక్షన్ తీసుకుంటాడు. సో ఆ ఫంక్షన్ వచ్చేసరికి ఇక్కడ టైం t, ఇది వచ్చేసరికి f(ϵ)t - a. సో ఈ ఫంక్షను సో పేరులోనే ఉంది, యూనిట్ ఇంపల్స్ అంటే ఓన్లీ ఒక ఇంపల్స్ ఫంక్షన్ ఉండిద్ది అనమాట టోటల్ ఫంక్షన్ మొత్తం మీద. సో ఈ పాయింట్ని వచ్చేసరికి ఏ అనుకుంటున్నాడు, ఇది వచ్చేసరికి ఏంటంటే a ప్లస్ ఎప్సిలాన్, దీని హైట్ వచ్చేసరికి 1/ε. సో మనం ఎంతైతే డిస్టెన్స్ ఎప్సిలాన్ డిస్టెన్స్ తీసుకున్నాం ఏ నుంచి a ప్లస్ ఈ, అదే ఎప్సిలాన్ 1/ε వాల్యూ తీసుకుంటే దాని హైట్ అంత హైట్ అనేది అనమాట. సో యాజ్ ఎప్సిలాన్ కనుక 0 అవుతుంది అనుకోండి, ఎప్సిలాన్ వాల్యూ కనుక 0 అవుతుంటే అంటే అప్పుడు 1/0 ఏమవుతుంది, ఇన్ఫినిటీ అవుతుంది. అంటే ఎప్సిలాన్ వాల్యూ పెరుగుకుంటూ వెళ్ళిపోతుంటే మన విడ్త్ అనేది
హైట్ అనేది పెరుగుకుంటూ వెళ్ళిపోద్ది, విడ్త్ అనేది ఏమవుద్ది, డిక్రీజ్ అవుద్ది. హైట్ ఇంక్రీజెస్, విడ్త్ డిక్రీజెస్. ఎప్సిలాన్ వాల్యూ కనుక తగ్గుకుంటూ వస్తే, 0 కనుక వస్తే హైట్ అనేది పెరుగుకుంటూ వస్తుంది, విడ్త్ అనేది తగ్గుకుంటూ వస్తుంది. సో దీని ఫంక్షన్ ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఎఫ్ ఎప్సిలాన్ టీ మైనస్ ఏ వచ్చేసరికి 0 ఎప్పుడు ఎంతవరకు, టీ లెస్ దాన్ ఏ, ఏ వాల్యూ కంటే మిగతా ఫంక్షన్ మొత్తం 0. నెక్స్ట్ 1/ఎప్సిలాన్, 1/ఎప్సిలాన్ ఎప్పటి వరకు, ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు టీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎప్సిలాన్. ఏ నుంచి ఏ ప్లస్ ఎప్సిలాన్ వరకు ఉన్న ఫంక్షన్ ఎంత, 1/ఎప్సిలాన్. నెక్స్ట్ టర్మ్ అంతా 0 ఎప్పుడు, టీ గ్రేటర్ దాన్ ఏ అని రాయొచ్చు. ఒక్కొక్కటప్పుడు ఏంటంటే ఎప్సిలాన్ వాల్యూ 0కి అప్రోచ్ అవుతుంది కదా, అంటే ఏకి ముందున్నది 0, ఏకి తర్వాత ఉన్నది 0, బట్ ఏ నుంచి ఎంతైతే మనం కన్సిడర్ చేస్తామో అంతవరకు 1/ఎప్సిలాన్ అనమాట, ఇంతవరకు. సో దీనికి ఏంటంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేద్దాం. సో ఇది బేసిక్ ఫంక్షన్ వచ్చేసరికి మనం ఇందాకట్లానే యూనిట్ స్టెప్ కనుక్కొని దానికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎలా అప్లై చేసామో దీనికి కూడా యూనిట్ ఇంపల్స్ ఫంక్షన్ కూడా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేద్దాం. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డిరాక్ డెల్టా ఫంక్షన్ అనొచ్చు, డిరాక్ డెల్టా ఫంక్షన్. సో బిఫోర్ మనం డెల్టా ఫంక్షన్గా మార్చే ముందు, సో దీన్ని డైరెక్ట్గా మనం డిరాక్ డెల్టా ఫంక్షన్ అనం. సో దీనికి ఒక లిమిట్ అప్లై చేస్తాం, లిమిట్ ఎప్సిలాన్ టెండ్స్ టు 0, ఎప్సిలాన్ టెండ్స్ టు 0, ఎఫ్ ఆఫ్ ఎప్సిలాన్ టీ మైనస్ ఏ. దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే డెల్ ఆఫ్ టీ మైనస్ ఏ అని రిప్రజెంట్ చేస్తాం. సో ఇప్పుడు ఈ ఫంక్షన్కి ఏంటంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేద్దాం. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఎప్సిలాన్ టీ మైనస్ ఏ వచ్చేసరికి బేసిక్ డెఫినేషన్ ఏంది, 0 to ఇన్ఫినిటీ e పవర్ మైనస్ ఎస్టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ కదా, అంటే ఎఫ్ ఆఫ్ ఎప్సిలాన్ టీ మైనస్ ఏ డిటి. సో చేస్తే మనకి 0 to ఇన్ఫినిటీ కదా, మనకి ఫంక్షన్ ఏంది 0 to ఏ, నెక్స్ట్ ఏ టు ఏ ప్లస్ ఎప్సిలాన్, నెక్స్ట్ ఏ నుంచి ఇన్ఫినిటీ వరకు. సో రెండు ఏమొచ్చేసరికి 0 కాబట్టి మనం కన్సిడర్ చేయాల్సిన ఫంక్షన్ ఏంటి, ఓన్లీ ఏ టు ఏ ప్లస్ ఎప్సిలాన్. సో అదే రాస్తాను నేను డైరెక్ట్గా, ఏ టు ఏ ప్లస్ ఎప్సిలాన్ తీసుకొని, సో ఈ పవర్ మైనస్ ఎస్టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎప్సిలాన్ టీ మైనస్ ఏ డిటి. సో దట్ ఎంప్లాయిస్ ఏ టు ఏ ప్లస్ ఎప్సిలాన్ ఈ పవర్ మైనస్ ఎస్టీ. సో ఆ ఫంక్షన్ ఏంది 1/ఎప్సిలాన్. సో 1/ఎప్సిలాన్ కాన్స్టెంట్ కాబట్టి బయట రాస్తాను. సో ఏ టు ఏ ప్లస్ ఎప్సిలాన్ ఈ పవర్ మైనస్ ఎస్టీ డిటి. సో 1/ఎప్సిలాన్ ఇంటూ దీనికి ఈ పవర్ మైనస్ ఎస్టీ బై మైనస్ ఎస్ ఇంటూ ఏ టు ఏ ప్లస్ ఎప్సిలాన్. సో నెక్స్ట్ 1/ఎప్సిలాన్ ఇంటూ లిమిట్స్ అప్లై చేసాం అనుకో, సో ఈ పవర్ మైనస్ ఎస్ ఇంటూ టీ ప్లేస్లో ఏ ప్లస్ ఎప్సిలాన్ బై మైనస్ ఎస్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎస్ ఇంటూ ఏ బై మైనస్ ఎస్. సో టోటల్గా ఈ పవర్ మైనస్ ఏఎస్ కామన్ తీసాం అనుకో, ఈ పవర్ మైనస్ ఏఎస్ బై ఎస్ ఎప్సిలాన్ 1 మైనస్ ఈ పవర్ మైనస్ ఎస్ టీ. ఎస్ ఎప్సిలాన్ అవుతుంది, టీ కాదు. సో ఇది మొత్తం కామన్ తీస్తాం కదా ఒకేసారి, అప్పుడు 1 అవుద్ది, ఎందుకంటే మైనస్ మైనస్ ప్లస్ 1, ఇది వచ్చేసరికి మైనస్. సో ఇంతవరకు ఏంటి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎప్సిలాన్ టీ మైనస్ ఏ. సో ఎప్పుడైతే ఈ ఫంక్షన్ వచ్చిందో దీనికి మనం ముందు చెప్పినట్టుగా ఎప్సిలాన్ కనుక లిమిట్, సో లిమిట్ ఎప్సిలాన్ కనుక 0 కనుక అప్లై చేస్తే దెన్ దిస్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ డిరాక్ డెల్టా ఫంక్షన్ అనొచ్చు. డిరాక్ డెల్టా ఫంక్షన్ అంటాం. అండ్ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై, సో ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై డెల్ ఆఫ్ టీ మైనస్ ఏ. సో ఇలా రిప్రజెంట్ చేస్తాం అనమాట. మనకి కనుక్కుంది ఏంటంటే సింపుల్ నార్మల్ ఫంక్షన్ విత్ ఎప్సిలాన్
కనుక్కొని దానికి లిమిట్ ఎప్సిలాన్ 0 to లిమిట్ అప్లై చేసిన తర్వాత వచ్చే ఫంక్షన్ని మనం డిరాక్ డెల్టా ఫంక్షన్ అంటాం. సో లిమిట్ అప్లై చేద్దాం. సో లిమిట్ అప్లై చేస్తే ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డెల్ ఆఫ్ టీ మైనస్ ఏ వచ్చేసరికి లిమిట్ ఎప్సిలాన్ టెన్స్ టు 0 ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఈ టీ మైనస్ ఏ. సో ఏం లేదు, సేమ్ ఇదే ఫంక్షన్కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ మనం కనుక్కున్నాం, డైరెక్ట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోయింది. కాకపోతే లిమిట్ అనేది ఎప్సిలాన్ టెన్స్ టు 0 సబ్స్టిట్యూట్ చేయాలి. సో దట్ ఇంప్లైస్ లిమిట్ ఎప్సిలాన్ టెన్స్ టు 0 ఈ వాల్యూ ఎంత ఈ పవర్ మైనస్ ఏఎస్ ఇంటూ 1 బై ఈ పవర్ మైనస్ ఎస్టీ బై ఎస్ ఈ ఎప్సిలాన్ కదా, ఎస్ ఎప్సిలాన్ మైనస్ ఎస్టీ అయినా చూద్దాం, ఎస్టీ కాదు ఎస్ఈ ఎప్సిలాన్. సో దట్ ఇంప్లైస్ డైరెక్ట్గా ఎప్సిలాన్ 0 సబ్స్టిట్యూట్ చేసాం అనుకో 1/0 ఇన్ఫినిటీ అవుతుంది. సో ఇన్ఫినిటీ టర్మ్స్ వస్తుంది కాబట్టి మనం సబ్స్టిట్యూట్ చేయకుండా ముందు హెల్ హాస్పిటల్ రూల్ అని ఉంటుంది. హాస్పిటల్ రూల్ లిమిట్లో హాస్పిటల్ రూల్ ఉండింది. సో హాస్పిటల్ రూల్ అంటే ఏం లేదు, న్యూమరేటర్ డిఫరెన్షియేషన్ చేస్తాం, డినామినేటర్ డిఫరెన్షియేషన్ చేస్తాం, తర్వాత సబ్స్టిట్యూట్ చేస్తాం అనమాట. సో దట్ ఇంప్లైస్ ఎప్సిలాన్ టెన్స్ టు 0 న్యూమరేటర్ డిఫరెన్షియేషన్ చేస్తే ఈ పవర్ మైనస్ ఏఎస్ కాన్స్టెంట్. సో దీనికి డిఫరెన్స్ చేస్తే 1 మైనస్ ఈ పవర్ మైనస్ ఎస్ఈకి డిఫరెన్షియేషన్ చేసాం అనుకో అప్పుడు మైనస్ ఎస్ కాన్స్టెంట్ కాబట్టి ప్లస్ ఎస్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్ ఎప్సిలాన్ అవుద్ది బై ఎస్ ఇంటూ ఎప్సిలాన్ చేస్తే 1. సో ఇప్పుడు 0 కనుక అప్లై చేస్తే ఈ పవర్ మైనస్ ఏఎస్ ఇంటూ 1 ప్లస్ ఈ పవర్ ఎప్సిలాన్ ప్లేస్లో మైనస్ 0 బై ఎస్. సో దట్ ఇంప్లైస్ ఈ పవర్ మైనస్ ఏఎస్. నెక్స్ట్ ఇక్కడ 1కి చేస్తే 0 కదా, సో ఎస్. సో ఈ పవర్ మైనస్ ఏ ఇంటూ అప్పుడు ఎస్ ఇంటూ 1 బై ఎస్. సో ఎస్ క్యాన్సిల్ అవుద్ది, అప్పుడు ఈ పవర్ మైనస్ ఏఎస్ మిగిలింది. ఏంటి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డెల్ ఆఫ్ టీ మైనస్ ఏ. ఇది ఎప్పుడు ఓన్లీ ఎప్సిలాన్ కన్సిడర్ చేసుకున్నప్పుడు, ఓన్లీ ఎప్సిలాన్ కన్సిడర్ చేసుకున్నప్పుడు మాత్రమే. ఒకవేళ ఎప్సిలాన్ కనుక కన్సిడర్ చేసుకోకపోతే ఫ్రమ్ దిస్ వీ కెన్ రైట్ వచ్చేసరికి మనం ఏం రాయొచ్చు అంటే డెల్ ఆఫ్ టీ మైనస్ ఏ ఫంక్షన్ వచ్చేసరికి ఇన్ఫినిటీ ఎప్పుడు టీ వాల్యూ వచ్చేసరికి ఏ అయినప్పుడు 0 టీ నాట్ ఈక్వల్ టు ఏ అయినప్పుడు. టీ వాల్యూ కనుక ఏ అయితే ఇన్ఫినిటీ అయింది, టీ నాట్ ఈక్వల్ టు ఏ అయినప్పుడు 0 అయింది. బట్ ఇదంతా ఏంటంటే మనం ఎప్సిలాన్ తీసుకుని ఎప్సిలాన్ కన్సిడర్ చేసుకున్నాం కదా, డిస్టెన్స్ అనేది యూనిట్ ఇంపల్స్ ఫంక్షన్. ఎప్సిలాన్ కనుక తీసుకోకపోయినట్లయితే టీ వాల్యూ ఎప్పుడైతే ఏ అవుతుందో అప్పుడు ఇన్ఫినిటీ అవుతుంది. సో ఇన్ఫినిటీ అంటే నథింగ్ బట్ ఇక్కడ ఏంటంటే వాల్యూ వచ్చేసరికి ఈ వాల్యూ పెరుగుకుంటూ వెళ్ళిపోతుంది అనుకోండి, అప్పుడు ఈ విడ్త్ అనేది తగ్గిపోద్ది. సో పూర్తిగా తగ్గాలంటే అప్ టు ఇన్ఫినిటీ వరకు వెళ్ళాలి. అదే నెక్స్ట్ వచ్చేసరికి టీ వాల్యూ నాట్ ఈక్వల్ టు ఏ అయినప్పుడు మిగతా టర్మ్ అంతా 0 అయిపోతూ ఉంటుంది. సో అంటే టీ వాల్యూ ఈక్వల్ టు ఏ అంటే డైరెక్ట్గా ఇదే పోలు తగ్గుకుంటూ వచ్చి, సో ఇక్కడ రాస్తాను చూడండి క్లియర్గా, ఒక పోలు ఇది నార్మల్ ఫంక్షన్, ఇది ఏ ప్లస్ ఆల్ఫా. సో ఇప్పుడు ఆల్ఫా అంటే ఎప్సిలాన్ అనేది తగ్గుకుంటూ వస్తుంది అనుకోండి. సో ఇది తగ్గుకుంటా అంటే ఈ ఫంక్షన్లో తగ్గుకుంటూ ఇక్కడికే వస్తుంది, అంటే కరెక్ట్గా ఏ ప్లేస్లోకి రావాలి. సో ఏ ప్లేస్కి రావాలంటే ఏ ప్లేస్కి ఎప్పుడు వస్తుంది ఈ ఫంక్షన్ అనేది, అంటే 1/ఎప్సిలాన్ ఫంక్షన్ అనేది ఇంకా పెరుగుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. అప్పుడు అలా పెరుగుకుంటూ వెళ్ళాలంటే అప్ టు ఇన్ఫినిటీ వరకు వెళ్తే కానీ ఇది వచ్చేసరికి ఏలోకి వచ్చింది. అదే ఏలోకి రాలేదనుకోండి, అంటే టీ నాట్ ఈక్వల్ టు ఏ వాల్యూ అంటే టీ నాట్ ఈక్వల్ టు ఏ వాల్యూ మొత్తం వచ్చేసరికి 0 అయిపోద్ది. సో అది టోటల్ ఫంక్షన్ వచ్చేసరికి. దీన్ని కనుక ఇంటిగ్రేషన్ చేసాం అనుకోండి 0 to ఇన్ఫినిటీ డెల్ ఆఫ్ టీ మైనస్ ఏ ఇంటూ డిటీ కనుక చేస్తే 1 వస్తుంది. సింపుల్ కావాలంటే ఇది చేయొచ్చు, సబ్స్టిట్యూట్ చేస్తే ఇవన్నీ వస్తుంది. సో ఇది చేస్తే సరిపోయిద్ది. మ్యాక్సిమం వాడు ఇంత అడగడు, జస్ట్ వర్క్ డెఫినేషన్ అడుగుతాడు, ఇదేసి ఇది రాసి ఈ లాస్ట్ 2 రాస్తే సరిపోతుంది. సో ఓకే, నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్ చూద్దాం.